నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన సూచించారు. సోషల్ మీడియాలో వరుస సందేశాలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇరాన్తో ఉద్రిక్తతలపైన కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక పోస్టులో ట్రంప్ తాను అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఒక యుద్ధ నౌక పైన ఉన్నట్లు చిత్రీకరించిన ఒక గ్రాఫిక్ వీడియోను పోస్ట్ చేశాడు. దాని పక్కనే ఇరాన్ జెండాలు కలిగిన నౌకాదళాలు మరియు నౌకల చిత్రాలతో పాటు ఇది తుఫానుకు ముందు ప్రశాంతత అనే శీర్షికతో ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మరో పోస్టులో ఇరాన్ జెండాతో గుర్తించబడిన ఒక విమానాన్ని అమెరికా యుద్ధ నౌక లక్ష్యం చేసుకున్నట్లు చూపించే ఒక యానిమేషన్ను ఆయన పోస్టు చేశారు. అందులో ఆయన సరే అది మన దృష్టిలో ఉంది, కాల్చండి అని ఆదేశిస్తూ ఉన్నట్లు వినిపిస్తూ ఉంది. రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే విశ్లేషకులు అమెరికా మరియు ఇరాన్ నుంచి వస్తూ ఉన్న సంకేతాలు నిశితంగా గమనిస్తూ ఉన్నాము. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్కు చెందిన జూన్ ఆల్టర్మాన్ ఇరాన్ ఇంటర్నేషనల్ టౌన్ హాల్లో మాట్లాడుతూ ఇరాన్ నాయకత్వం ఒప్పందం కుదుర్చుకోకంటే ఈ యొక్క అధ్యక్షుడి పదవి కాలం ముగిసే వరకు వేచి చూసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది తక్షణ యుద్ధం కంటే జాగ్రత్తతో కూడిన వైఖరిని సూచిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా అధ్యక్షుడి యొక్క పదవి కాలం ఏదైతే ఉందో అంతవరకన్నా వేచి చూడాలి. లేదంటే కానీ ఇరాన్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం శాంతి చర్చల ద్వారా ఆగిపోవాలని చెప్పి మనం అందరం అయితే కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.